బిడ్డ నేను తెలుసుకున్నా బాబా ఉన్నాడట పోదాంపా. ఏమైంది నర్సమ్మ? నీ బిడ్డకు వాళ్ళ అత్తకి పడట్లేదా? అందుకే వచ్చావా? బాబా మీకు తెలిసిపోయిందా? మీకు తెలియదు ఏమి లేదు. నా బిడ్డను ఎట్లన్నా వేసి కాపాడుండ్రి. బాబా మేము వెళ్ళొస్తాం. బాబా నా బిడ్డను ఎట్లన్నా కాపాడాలా. బాబా నా బిడ్డను ఎట్లన్నా కాపాడాలా. సరే నర్సమ్మ, నేనున్నా కదా, నేను చూసుకుంటా కదా. బాబా నా అత్త అస్సలు నన్ను యూత్ తోర్తలేదు. ఏం తెచ్చినా ఏమి ఇచ్చినా మంచిగా తినబెట్టినా కానీ అస్సలు ఓర్తలేదు బాబా. అస్సలే నాకు మా ఇంట్లో మనశ్శాంతి లేదు బాబా. నువ్వే కాపాడాలి ఎట్లనే వేసి. పొద్దున్న లేస్తేనే టీవీ కాడ కూర్చుంటది బాబా. నా పొరిసే ఉంచుకుంటుంది బాబా. దాంతో ఏది అత్తలేదు బాబా. నువ్వేమన్నా వేయండి బాబా. మీరే కాపాడండి బాబా. నా ప్రతి ఇంటిలోన అత్త కోడనన్నప్పుడు సమస్యలుంటాయి. ఆవేశపడద్దు, తొందర పడద్దు. బాబా అందరి ఇల్లు కాదు నా ఇల్లు కాదు బాబా. అందరు అత్తలు కాదు నా అత్త కాదు బాబా. చాయ్ తెచ్చి పోసినా కానీ ముఖంకే కొడుతుంది. నీళ్ళు తెచ్చి ఇచ్చినా ముఖంకే కొడుతుంది. అసలు బాబా గత 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 అనుకుతా బాబా. బాబా నా తరం అయితే లేదు బాబా. నేను ఉండ సక్కం అయితే లేదు బాబా. నువ్వేమన్నా బాబా. సరే 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 బిడ్డ. నరసమ్మ, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. బాబా ఏమన్నా చెయ్యు. నా బిడ్డను ఈ నరకం నుంచి కొంత బయట పడగొట్టు బాబా. సరే సరే నరసమ్మ, ఆమె మారడానికి నేను హోమం చేస్తా. కొద్ది రోజులు చూద్దాం మారడానికి. ఇప్పుడే నువ్వేమన్నా బాబా దాన్ని పతం చేయి బాబా. బాబా నేను లేకపోతే ఉండా ఇంట్లో బాబా. నువ్వు కొన్ని రోజులు చూస్తాంటున్నావు, చూసులేదండి. ఇప్పుడేమన్నా బాబా పతం చేయి బాబా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఏమనుకుంటున్నావు? ఎక్కడిని చంపడం అంత ఈజీ అనుకుంటున్నారా? ఆ పాపం మనకు తలగదా? నరసమ్మ, చంపడం అంటే ఆషామాషిగా విషయం అనుకుంటున్నావా? ఆషామాష విషయం కాదు బాబా. నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే అది రావాల్సిందే. సరే సరే నరసమ్మ, ఆ పాపం మీదే కానీ నా బాధ్యత లేదు. నేను చేసే మట్టుకే చేస్తా. అమ్మ, ఒక మనిషిని ఒకేసారి చంపడం సాధ్యము కాదు. ఒకేసారి చంపడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి. కాబట్టి ఈ పొడిని మీ అత్తగారికి రోజుకు పొద్దున సాయంత్రం కాఫీలో కలిపి ఇవ్వాలి. ఇలా 6 రోజులు ఇవ్వాల్సి ఉంటుంది. 7వ రోజు మీ అత్త మరణిస్తుంది. కానీ ఒక్క విషయం, ఇది కల్పిస్తున్న విషయం మీ అత్తగారికి అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి. దానికి నువ్వు ఇంకో పని చేయాలి. ఏం చేయాలో చెప్పండి బాబా. నువ్వేం చేయమంటే అది చేస్తా. ఈ 6 రోజులు మీ అత్తగారిని మంచిగా చూసుకుంటున్నట్టు నటించి సేవలు చేయాలి. అలా చేయడం వల్ల ఎవరికి అనుమానం రాదు.
వెళ్ళొస్తాం బాబా. బిడ్డ బాబాయ్ చెప్పింది గుర్తున్నది కదా, రోజుకు 2 సార్లు కాఫీలో కలిపియు. ఆది వరకు మంచిగా చూసుకుంటున్నట్టు నటించు, అనుమానం రానియకు. సరే అవ్వ, అన్ని నేను చూసుకుంటా, నువ్వేం టెన్షన్ పడకు. సరే బిడ్డ, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అవ్వ, పోయేస్తా.